అందరికీ నమస్కారం అండి. నేను చాలా రోజుల తర్వాత మీ ముందు ఫేస్ టు ఫేస్ వీడియోతో ఈరోజు రావడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఫేస్ టు ఫేస్ వీడియోలు చేయట్లేదండి. దయచేసి అర్థం చేసుకోండి. అయితే ఈ రోజు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానన్నమాట. ఎవరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారో వాళ్ళు ఒక మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నారన్న హ్యాపీనెస్ తో ఖచ్చితంగా ఉంటారు. ఇది మాత్రం నేను 100/100% షూర్ గా చెప్తున్నాను. ఇకపోతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే ఆ గంట సింబల్ కూడా నొక్కి పెట్టేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా 2009వ సంవత్సరంలో ఆ రోజు ఒక బిట్ కాయిన్ ని మైన్ చేసుకుని ఉంటే ఈ రోజు ₹1,00,00,000 అమ్ముకొని హ్యాపీగా ఉండేవాడిని కదా అని ఎంతో మంది ఫీల్ అయిపోయి ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ నేను కూడా చాలా ఫీల్ అయ్యానండి. అప్పుడున్న సోర్సెస్ ప్రకారము మనకు బిట్ కాయిన్ మైన్ చేయడమే చాలా మందికి తెలియదు అనమాట. ఈవెన్ నాకు కూడా తెలియదండి. సో ఈ రోజు తెలుసుకున్న తర్వాత ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ ఒకసారి వస్తే ఎంత బాగుంటారా బై అని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. మరి ఇలాంటి ఆపర్చునిటీ మీకు ఈ రోజు వస్తే మీరేం చేస్తారు? ఎగిరి గంతేస్తారు కదా. సో నేను కూడా అలాగే ఎగిరి గంతేచ్చాను. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకొని ఆ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఇక మైన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక ఈ బిట్ కాయిన్ ఏంటి 2026లో ఇవ్వడం ఏంటి, ఆ 2009 మాట ఏంటి, అప్పుడు వచ్చిన బిట్ కాయిన్ ఇప్పుడు ఎక్కడిది అని చెప్పేసి 1,00,000 డౌట్స్ మీ మైండ్ లో తిరుగుతూ ఉంటాయి కదా. ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియో అనమాట. ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్నాడు కదా, ఈ వ్యక్తి పేరు జోయల్ డుపాల్గో. మనోడు చూడటానికి తెల్లగా పొట్టిగా ఒక బచ్చగాన్ లెక్క ఉంటాడు. కానీ పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు ఇతని పనులు ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇతను ఒక బ్లాక్ చైన్ డిజైనర్, ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీని సృష్టించే వాడిలో ఇతను ఒకడనమాట. అయితే ఈయనకు ఎటువంటి అనుభవం ఉందంటే ఈ పై నెట్వర్క్, ఈ ఇంటర్నెట్ నెట్వర్క్ మీకు తెలుసు ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో ఇందులో పనిచేసినటువంటి అపారమైన అనుభవం ఇతనికి ఉంది. కాబట్టి ఇతను కాన్ఫిడెంట్ గా ఏం చెప్తున్నాడంటే ఈ నెట్వర్క్ లని నేను చూస్తూ ఉన్నానండి, ఈ నెట్వర్క్ లో నాకు సాటిస్ఫాక్షన్ కలిగించలేదు, కాబట్టి నేను డిజైన్ చేసినటువంటి ఒక బ్లాక్ చైన్ ని తీసుకొని వస్తున్నాను. ఈ బ్లాక్ చైన్ మీద మీరు ఫ్రీగా బిట్ కాయిన్ ని సంపాదించవచ్చు అని చెప్పేసి బల్ల బుద్ధి చెప్తున్నాడు. మరి ఇతను తీసుకొచ్చినటువంటి బిట్ కాయిన్ పేరేంటో తెలుసా? ఏనెట్ అన్నమాట. ఏనెట్ అంటే ఏంటి సార్ అంటే యాంట్ నెట్వర్క్. యాంట్ అంటే ఏంటండి? చీమలు అన్నమాట. మరి ఇతను తీసుకొచ్చినటువంటి ఈ ఏనెట్ ఏదైతే ఉందో అది బిట్ కాయిన్ తో సమానంగా ఏ విధంగా అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ వేసినప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఇదిగోండి మా బిట్ కాయిన్ ఏదైతే ఉందో ఆ బిట్ కాయిన్ కి సమానము అని చెప్పాడు అనమాట. ఏ విధంగా సమానం అవుతుంది సార్? అదేమో ₹1,00,00,000 దాటిపోయింది, ఇప్పుడే మీరు లాంచ్ చేశారు 2 వారాల క్రితము, మరి ఏ విధంగా సమానం అవుతుంది సార్ అంటే అక్కడ ఏ బ్లాక్ చైన్ లో ఏదైతే డిజైన్ చేశారో ఇక్కడ మేము కూడా అదే డిజైన్ చేశాము అని చెప్తున్నాడు. మరి ఏం డిజైన్ చేశారు సార్ అంటే అక్కడ బ్లాక్ చైన్ ఉంది కదండి, బిట్ కాయిన్ బ్లాక్ చైన్. మరి ఆ బ్లాక్ చైన్ లో ఎన్ని కాయిన్స్ పెట్టారు వాళ్ళు? 2,10,00,000 కాయిన్స్ పెట్టారు. మరి మా నెట్వర్క్ లో కూడా 2,10,00,000 ఏనెట్ అనే కాయిన్స్ ని పెట్టాము అని చెప్తున్నాడు. మరి ఇది ఒక్కదానికే మీరు బిట్ కాయిన్ తో పోల్చుకుంటున్నారా అని చెప్పేసి అడిగారు. అడిగితే ఆయన ఎక్కువ రీజన్ కూడా చెప్పారు. అక్కడ 10 కోట్ల సతోషీస్ కలిపితే ఒక బిట్ కాయిన్ అండి. సతోషిలు అంటే మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది కదా. సతోషిస్ అంటే నథింగ్ బట్ ఏం లేదండి, ఇప్పుడు నేను 80 లక్షల రూపాయలు పెట్టి ఒక బిట్ కాయిన్ కొనలేను కదా. మరి నాలాంటి వాడు బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏం చేయాలి? నా దగ్గర ఉన్న 100 రూపాయలతో బిట్ కాయిన్ కొనాలంటే బిట్ కాయిన్ నేను కొనలేను, అందులో ఉన్నటువంటి సతోషిస్ ని నేను కొంటాను అనమాట. అంటే మీకు చెప్పాలంటే ఒక బిట్ కాయిన్ ని 10 కోట్ల సతోషీలుగా డివైడ్ చేశారు. అంటే 10 కోట్ల సతోషీలు ఈక్వల్ టు ఒక బిట్ కాయిన్ అనమాట. అలాగే ఇక్కడ ఏనెట్ లో కూడా ఒక ఏనెట్ కాయిన్ మీరు పొందాలి అంటే 10 కోట్ల యాంట్స్ గా దీన్ని డివైడ్ చేశారనమాట. అంటే 10 కోట్ల చీమలు కలిస్తే ఒక ఏనెట్ అని చెప్పేసి ఈ జోయల్ డుపాల్గో అంటున్నాడు. మరి ఈ 2 రీజన్స్ మాత్రం మీకు బిట్ కాయిన్ అయిపోతుందా అంటే అతను ఏం చెప్తున్నాడంటే అది వచ్చింది Web2 వర్షన్ లో, Web1 వర్షన్ లో. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ బ్లాక్ చైన్ ని Web3 అండ్ Web4 వర్షన్ లో మీ ముందుకు తీసుకొని రాబోతున్నా. ఇక Web2, Web3, Web4, Web1 ఇవన్నీ ఏంటి సార్? వీటన్నింటికి ఎట్లా మనం కంపేర్ చేస్తాము? అసలు ఏంటి టెక్నాలజీ అంటే ఈ Web1 అనేది కేవలం ఒక సైట్ మాత్రమే. ఇక Web2 అనేది ఇప్పుడు మనం Web2 దునియాలోనే బతుకుతున్నాం. ఏంటి? లైక్ ఫేస్బుక్, యూట్యూబ్. మనం ఏదైనా వీడియో చేస్తే మీరు నాకు ఇంత కామెంట్ పెడతారు కదా, ఆ కామెంట్ పెట్టడానికి వచ్చేదే Web2 అనమాట. ఇక Web3 ఎలా ఉంటుందో తెలుసా? మీరు ఎవరికైనా ఫోటో పంపించారనుకోండి, ఆ ఫోటో అనేది మీకు ఫోటో రూపంలో వెళ్ళదండి. ఆ ఫోటో రూపంలో వెళ్ళకుండా
వెళ్లకుండా కోడ్స్ రూపంలో వెళ్తుంది. దానికి అతను పర్మిషన్ తీసుకోవాలి. ఎవరైతే మీకు ఫోటో పెట్టారో, బాబు నేను ఫోటో చూడాలనుకుంటున్నా జర పర్మిషన్ ఇవ్వంటే అప్పుడు అతను పర్మిషన్ ఇస్తేనే అతని ఫోటోని మీరు చూడగలుగుతారు. దట్ ఈస్ కాల్డ్ Web3 అన్నమాట. అయితే ఈ Web3 టెక్నాలజీని అండ్ Web4 టెక్నాలజీని నేను మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను ఏనెట్ రూపంలో అని చెప్పేసి ఈ జోయల్ డుబాల్కో చెప్తున్నాడు. ఇవన్నీ విన్న తర్వాత నాకేమనిపించింది అంటే పర్సనల్ గా, అబ్బో మనోడి దగ్గర మ్యాటర్ ఉంది, అందుకని పర్వాలేదు ఏ నెట్ మైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ధైర్యంగా నా వంతు బాధ్యతగా నేను ఏ నెట్వర్క్ అనేది మైన్ చేసుకోవడం స్టార్ట్ చేశానండి. అందుకే మీరు ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో ప్లాన్ చేసి మీ ముందు ప్రజెంటేషన్ ఇస్తున్నాను అనమాట. ఇక ఈ వీడియోలో నేను ఏం చెప్పాలి అనుకుంటానంటే ఏ నెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. సింపుల్, ఏం లేదు. ఇక్కడ డిస్క్రిప్షన్ లో నేను ఏం చేస్తున్నానంటే మీకు ప్లే స్టోర్ యొక్క లింక్ ఇస్తున్నానండి. ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే మీకు ప్లే స్టోర్ కి తీసుకెళ్తుంది. ఏ నెట్ డౌన్లోడ్ చేసుకోండి సింపుల్ గా, ఓకేనా. అందులో రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటిది అండ్ వాలెట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉన్నానండి. దయచేసి ఈ డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. అందులోకి వెళ్లి చూసినట్లయితే ఏనెట్ కి సంబంధించినటువంటి వీడియోలు మీకు ఒకటి మీరు చూడొచ్చు అనమాట. ఇక నేను నమ్మాను, మీరు నమ్మండి, ఇదే నిజం అని నేను చెప్పట్లేదండి. స్టడీ చేయండి అని చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి స్టడీ చేసి ఇందులో దుంకండి అని చెప్తున్నాను. ఎందుకంటే బిట్ కాయిన్ కోల్పోయినటువంటి ఈ సందర్భం ఏదైతే ఉందో, ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ ఏనెట్ ఎందుకు కోల్పోయాను, నేను ఆ రోజు ఎందుకు చేయలేకపోయానని బాధపడొద్దు అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో మీ ముందు తీసుకురావడం జరిగిందన్నమాట. ఓకేనా. అయితే ఇందులో ఒక చిన్న వివరాలు ఉన్నాయి, అవి మీతో షేర్ చేసుకుంటాను. మీరు డౌన్లోడ్ చేయడం తోటి ఇలా బటన్ నొక్కగానే మైన్ కాదండి. అక్కడ ఒక వాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ వాలెట్ ని మీరు ఫస్ట్ ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. అందులో సింపుల్ అండి, ఒక 6 డిజిట్ అనేది ఒక కోడ్ ఉంటుంది. 1 2 3 4 5 6 మీ డేట్ ఆఫ్ బర్త్ అలాంటివి పెట్టుకుని వాలెట్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే వాలెట్ యొక్క ప్రాస్పేస్ ఏ విధంగా చేసుకోవాలో కూడా నేను ఇన్స్టాలో పెట్టాను, అది కూడా చూసుకోండి. అలా వాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాతనే మీకు మైనింగ్ బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది. మైనింగ్ చేస్తే మీకు కాయిన్స్ అనేది సొంతం అవుతాయి. ఇక ఈ ఏ నెట్వర్క్ లో మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. అది ఏంటి అంటే, వీళ్ళు అన్ని మైనింగ్ యాప్లాగా దీన్ని డిజైన్ చేయలేరండి. ఇందులో ఒక 4 సెషన్స్ రోజుకు ఇస్తున్నారు. 6 గంటలకు ఒకసారి ఒక మైనింగ్ సెషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ 6 గంటల్లో మీరు ఎంత మైన్ చేస్తారో తెలుసా? 0.002625 ఇంతే కాయిన్ మీరు మైన్ చేస్తారు. అంటే లిటరల్లీ చెప్పాలంటే మీరు ఒక కాయిన్ మైన్ చేయాలంటే 400 మైనింగ్ సెషన్స్ ఇందులో చేయాలన్నమాట. మరి ఆ 400 మైనింగ్ సెషన్స్ కంప్లీట్ కావాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలుసా? దాదాపు 100 రోజులు పడుతుంది అనమాట. అది కూడా మీరు డైలీ 4 సార్లు మైనింగ్ సెషన్ ఆన్ చేసినట్లయితే. సపోజ్ మీరు 2 మైనింగ్ సెషన్స్ చేసుకున్నారనుకోండి, మీకు ఒక కాయిన్ రావాలంటే 800 మైనింగ్ సెషన్స్ అవసరం పడుతుంది. అంటే దాదాపు మీకు 200 రోజులు కంప్లీట్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? మీరు తీసుకునే 2 సెషన్స్ లేకపోతే 4 సెషన్లు అనేది మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ వన్ మోర్, ఇందులో ఇంకో విషయం అండి, మీరు 1000 మైనింగ్ సెషన్స్ కంప్లీట్ చేస్తేనే మీకు మీ కేవైసీ అవసరం లేకుండా మీ కాయిన్స్ అనేవి మైగ్రేట్ అవుతాయి అన్నమాట. అంటే దీంట్లో కేవైసీ లేదండి. వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరైతే 1000 సెషన్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకు మాకు కేవైసీ అవసరం లేకుండానే మైగ్రేషన్స్ ఇస్తామండి అని చెప్తున్నారు అనమాట. అంటే 1000 సెషన్స్ కంప్లీట్ చేస్తే ఎన్ని కాయిన్స్ వస్తాయో అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. 1000 సెషన్స్ కి ఇప్పుడు ఉన్నటువంటి మైనింగ్ రేట్ తో చేస్తే కేవలం వచ్చేది 2.5 కాయిన్స్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, 2.5 కాయిన్స్ మాత్రమే వస్తాయి. ఇంత స్కార్సిటీ ఉంది కాబట్టి దీన్ని వీళ్ళు బిట్ కాయిన్ తో పోలుస్తున్నారు అన్నమాట. అట్ లాస్ట్ ఫైనల్ గా నేనేం చెప్పబోతున్నాను అంటే, సింపుల్ అండి. ఎట్లాగో 2009లో నేను చేసుకోలేదు, ఇప్పుడు ఏదో వచ్చింది ఆపర్చునిటీ, దీన్ని యూటిలైజ్ చేసుకుందామనే ఉద్దేశంతో నేను యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక మైనింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక మీ వంతు బాధ్యతగా మీరు చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడో 2009లో మిస్ అయినటువంటి ఆపర్చునిటీ ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు మనం ఎందుకు మిస్ చేసుకోవాలి? మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ బిట్ కాయిన్ ఎందుకు మిస్ అయ్యాను, ఈ ఏనెట్ అనే నెట్వర్క్ నేను ఎందుకు మిస్ అయ్యానని చెప్పి అప్పుడు నేను ఎందుకు బాధపడాలి అన్న ఉద్దేశంతోనే నేను మీ అందరికీ ఈ ఆపర్చునిటీ గురించి చెప్తున్నాను అనమాట. ఇక రెఫరల్ విషయానికి వస్తే, వేరే ప్రాజెక్టులలో మీరు ఎవరికైనా రెఫరల్ ఇచ్చారనుకోండి, మైనింగ్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఒక 100 మందికి రెఫరల్ ఇచ్చారు, అక్కడ 0.0025 ఉంది, కాస్త 100 రెఫరల్స్ ఇచ్చాడు కదా అని చెప్పేసి 2 కాయిన్లు 3 కాయిన్లు ఇస్తా ఉంటారు.
బట్ ఇందులో అలా డిజైన్ చేయలేదండి. మీరు 1,00,000 రెఫరల్స్ ఇచ్చినా కానీ మీకు వచ్చేది ప్రతి సెషన్ కి 0.002625 మాత్రమే వస్తుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఈ విధంగా ఎందుకు డిజైన్ చేశారంటే ఈ బ్లాక్ చైన్ అనేది అందరినీ సమానంగా చూస్తుంది, ఎవరికి పార్షాలిటీ చూపించదు అని చెప్తున్నారనమాట. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు నాలాంటి యూట్యూబర్స్, వాళ్ళు ఏం చేస్తారు, ఒక రెఫరల్ కోడ్ స్క్రీన్ మీద ఇస్తారు, రెఫరల్ ఇచ్చుకోండిరా బాబు అని చెప్తారు, తర్వాత బోల్డ్ అని కాయిన్స్ మైన్ చేసుకుంటారు అనమాట. కానీ ఇందులో ఆపర్చునిటీ లేదండి. అక్కడ ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే, నార్మల్ మైనర్ అయినా సరే అందరూ సమానంగానే ఈ బ్లాక్ చైన్ లో ట్రీట్ చేయబడతారు. మరి మీరెందుకు సార్ స్క్రీన్ మీద రెఫరల్ కోడ్ ఇచ్చి రెఫరల్ ఇచ్చుకోండి అని చెప్తున్నారు అంటే సింపుల్ అండి, ఏం లేదు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ బ్లాక్ చైన్ డిజైన్ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే కమ్యూనిటీని పెంచుతారో మీ రెఫరల్ కోడ్ వాడతారో వాళ్ళకు వీక్లీ గిఫ్ట్స్ ఇస్తామంటున్నారండి. ఆ గిఫ్ట్స్ కి ఆశపడి నేను స్క్రీన్ మీద నా కోడ్ ఇచ్చానమాట. వాళ్ళు ఏదో ఫోన్లు లేకపోతే బైకులు వీక్లీ అవార్డు లాగా ఇస్తారంట. సో దానికోసమే ఆ రెఫరల్ కోడ్ వాడానండి. ఓకేనా. ఇక ఫైనల్ గా నేను ఏం చెప్తున్నానంటే, ఎట్లాగో 2009లో నేను మైన్ చేసుకోలేదండి బిట్ కాయిన్ ని. మరి ఆ తర్వాత వచ్చినటువంటి ఈ ఆపర్చునిటీని కూడా నేను మిస్ చేసుకోలేదు అనుకోండి, ఇంకో 10 ఏళ్ల తర్వాత అరే ఆ రోజు ఏ నెట్ ఎందుకు మిస్ అయినారా బాబు, అనవసరంగా దాన్నైనా చేసుకోవాల్సింది కదా అని నేను బాధపడకుండా ఉండాలి కదా. అందుకోసమే నేను ఫైనల్ గా మీకు ఏం చెప్తున్నానంటే, మీరు ఈ ఏ నెట్వర్క్ ని వదలకండి. ఓకే. బిట్ కాయిన్ అవుతుందా కాదా అని పక్కన పెడితే దీంట్లో స్కార్సిటీ ఉంది, తక్కువ కాయిన్స్ ఉన్నాయి, తక్కువ మైనింగ్ రేట్ ఉంది, అందరికీ ఒకే రకంగా మైనింగ్ ఇస్తున్నారు కాబట్టి ఈ యాప్ ని నేను మీకు రెఫర్ చేస్తున్నాను. ఓకే. ఈ యాప్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి లింక్, అది ఓపెన్ చేసుకోండి, తర్వాత కోడ్ ఇచ్చేసేయండి, ఇక మైనింగ్ స్టార్ట్ చేయండి. దీనికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా స్మాల్ వీడియో చేసి పెడతా ఉంటానండి. ఓకేనా. మిమ్మల్ని వదలను, మొత్తము కంప్లీట్ గా గైడెన్స్ ఇచ్చే బాధ్యత నాది. ఓకేనా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఈ ఆపర్చునిటీ వచ్చింది క్రియేట్ కాబట్టిది, దయచేసి దీన్ని యూటిలైజ్ చేసుకోండి అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ తో చెప్పండి. ఓకేనా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళా మీ ముందుంటానండి. అంతవరకు మీ ప్రకాష్. థ్యాంక్ యూ సో మచ్.